రీసెంట్ గా కల్వకుంట్ల కవిత గారు పవన్ కళ్యాణ్ గారి పైన కొన్ని కామెంట్స్ చేస్తారు. మీరు కూడా చూసే ఉంటారు ఆ వీడియో కూడా. అంటే పవన్ కళ్యాణ్ గారు సీరియస్ పొలిటీషియన్ కాదు అన్నట్టుగా కొన్ని కామెంట్ చేశారు. అంటే అందరి పైన చేశారు. అందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి పైన ఎటువంటి సెటైర్ వేయడం మీరు అంటే ఏ విధంగా చూస్తారు సార్? మీ ఒపీనియన్ ఏంటి కవిత గారి కామెంట్స్ పైన? యాక్చువల్‌గా 2001లో ఆ పార్టీ మనుగడ మొదలైండేదే ఒక స్వార్థంతో. ఏంటా స్వార్థం? నాకు డిప్యూటీ స్పీకర్ అడిగితే ఇవ్వలేదు. నేను అంతగా టీడీపీ మొదలుపెట్టినప్పటి నుంచి నేనున్నాను అనేది వాళ్ళ నాన్న ఇగో ఫీల్ అయ్యి బయటకొచ్చి పార్టీ పెట్టాడు. తెలంగాణ కోసం కాదు. ఆయన ఒక ఆయన ఒక తెలంగాణ వాదిగా చెప్పుకుంటూ దాదాపు 10 ఏళ్ల పాటు ద్వేషాలు, ఈర్ష్య ద్వేషాలను రెచ్చగొట్టుకుంటూ లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చాలా రకాలైన సభలు, సమావేశాలు, విద్యార్థులను రెచ్చగొట్టుకుంటూ నడిపిన ప్రయాణం ఆయనది దాదాపు 10 ఏళ్ల పాటు. సో, ఆ 10 ఏళ్ల తర్వాత పీక్ స్థాయికెళ్ళిపోయింది ఆయన యొక్క ఈర్ష్య ద్వేషాలు. ఆంధ్ర కొడుకులు తిట్టుకుంటా. సో, అదంతా అయిపోయింది. ఎనీహౌ మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు అప్పటి నాయకులు లేకపోతే సరైన పద్ధతుల్లో సాధించలేకపోయారు, మెప్పించలేకపోయారు. కనీసం హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కూడా తీసుకోలేకపోయారు. సో, ఆ ఎపిసోడ్ అందరికి ఇప్పటికి అనుకున్నా కూడా ఒక తెలియని ఎప్పుడు భావోద్వేగం వస్తుంది. ఆ భావోద్వేగం నుంచే పుట్టిండేదే జనసేన పార్టీ. సో, అంత భావోద్వేగంలో పుట్టిన పార్టీని ఒక కుటుంబ రాజకీయాలతో, పదవీ కాంక్షతో వచ్చి పెట్టి పుట్టిన పార్టీగా ఈర్ష్య ద్వేషాలను రగిలించి ఈ రోజుకి ఆంధ్ర, తెలంగాణ అంటే ఏదో ఒక ద్వేషపూరితమైన సబ్జెక్ట్‌గా ఆంధ్ర వాళ్ళని తిడితే తెలంగాణలో ఓట్లు పడతాయి అనే ఒక కల్పిత కథని బ్రతుకుతూ ఈ రోజుకి ఆ ఆలోచనలతో ఉంటున్న ఆ పార్టీకి సంబంధించిన ఆ పార్టీలో ఉన్న ఒక మాజీ ఎంపీగా ఆవిడ మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో అవి ఒక రెడిక్యులస్‌గా చెప్పొచ్చు. ఒక కమెడియన్‌గా మాట్లాడిన మాటలు చెప్పొచ్చు. ఎందుకంటే మా అధినేతకి ఒక రాగానే ఏదో వాళ్ళ నాన్న ఇచ్చిన పార్టీలో ఒక ఎమ్మెల్యేగానో, లేకపోతే ఒక ఎమ్మెల్సీగానో, మంత్రిగానో, లేకపోతే రాజ్యసభనో, పార్లమెంట్ లోక్‌సభనో రాజీనామా చేసిన వెంటనే మళ్ళీ ఇది కాకపోతే ఇంకొకటో అలాగా ఉన్న పదవులన్నీ ఆ కుటుంబం అనుభవించేసి మా అధినేత ఏం చేయలేదు. క్షేత్రస్థాయిలో తిరిగారు. ప్రజల మెప్పు పొందారు. 10 ఏళ్ల పాటు పార్టీని ఒంటరిగా ఒక్కడై నడిపించారు. తన కష్టార్జితాన్ని ప్రజలకు పెట్టారు. మీరు ప్రజల దగ్గర నుంచి దోపిడీ చేసిన డబ్బు తీసుకొచ్చి జోబులు నింపుకొని ఎళ్లి లిక్కర్ స్కామ్‌లో కూర్చున్నారు. ప్రజలతో పనిచేసిన నాయకుడికి జనం సొమ్ములు జోబులో యేసుకొని ఎళ్లి జైలుకెళ్ళొచ్చిన నాయకులకి విచక్షణ, పార్ట్ టైమ్ పొలిటీషియను లేకపోతే యాక్సిడెంటల్‌గా డిప్యూటీ సీఎం అయిన దానికి ఇప్పుడు ఇన్ని కోణాలలో ఎవరు ఏంటి ఏ స్థాయి, మీరెలా పైకొచ్చారు ఏంటనేది ఇప్పుడు తెలిసిపోయింది గదా! ఎవరు ప్రజల మద్దతుతో గెలిచారు, ఎవరు ప్రజలకు నిజంగా సర్విస్ చేస్తున్నారు, ఎవరు దేశవ్యాప్తంగా పేరు పొందారు, ఎవరు జైల్లో ఉన్నారు. సో, జైల్లో ఉండడమే మీ నిజాయితీ, నిబద్ధత లేకపోతే ప్రజలకు సర్విస్ చేయడమేనైతే అలాంటి సేవ అయితే మేము చెయ్యం. ప్రజల సొమ్ము దోపిడీ చేసి వేల కోట్ల స్కామ్‌లలో ఇరుక్కొని 4 నెలల పాటు జైల్లో కూర్చొని వచ్చిన వాళ్ళగా ప్రజలు గుర్తిస్తారంటే అలాంటి పనులు మేము జనసేన పార్టీ చేయదు. సో, మీ స్థాయి ఏంటో, మీరేంటో తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్‌కి, దేశానికి కూడా తెలుసు. కాబట్టి ఈరోజు ఆయన పేరు తీస్తే గొప్పవాళ్ళయిపోతారు. లేతే ఆయన పేరు తీస్తే లైమ్‌లైట్‌లోకి వచ్చేస్తానంటే తీయొచ్చు. కానీ దానికి అనుగుణంగా వచ్చే పరిణామాలు కూడా ఇలాగ ఫేస్ చేయాల్సుంటుంది. మీ బతుకంతా తీసి బయటేస్తాం. అప్పుడేమైతది? మళ్ళా జనాలకంతా ఒకసారి తెలిసిపోతది. మీరెక్కడి నుంచొచ్చారు? ఎలా వచ్చారు? ఎలా ఎదిగారు? ఎన్ని దోపిడీలు చేశారు? ఎన్ని స్కామ్‌లు చేశారు తెలంగాణలో? చేస్తే ఎలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ఉంది? సో, ఇవన్నీ బయటికి తీస్తే మీరేంటో, మీ నిజాయితీ ఏంటో, మీ నిబద్ధత ఏంటో, మీరు ఎంత డెడికేటెడ్‌గా ప్రజలకు సేవ చేశారో తరువాత మా అధినేతను అనే రైట్ మీకొస్తుంది. ఈవెన్ అందులో 1% అయినా మీరు చేసి ఉండింటే మా అధినేతలాగా. దెన్ మీకు ఆ రైట్ వచ్చేది. మీరు జీరో. మీరు జీరో తెలంగాణ ప్రజల దృష్టిలో, మా దృష్టిలో. మరి మీకు మాట్లాడే రైట్ ఎక్కడిది? మీరు కనీసం మా అధినేత పేరు ఉచ్చరించడానికి గూడా మీకు ఆ రైట్ లేదు. అది మీ స్థాయి. మీరు వచ్చి ఎక్కడి నుంచి ఎలా వచ్చారో మీరు తెలుసుకోండి. మీ నాన్న, మీ అన్నగారు, ఇంకొక ఆయన. సో, మీరంతా మీ నలుగురు కలిపి రాష్ట్రాన్ని ఏం చేశారు? ముఖ్యంగా మీ హస్బెండు తెర వెనుకల ఏం చేశారో మీకు తెలుసు. ప్రజలకు తెలుసు. మళ్ళా అవన్నీ చిట్టా తీసి బయటేసుకొని మీ అంతట మీరే అవమాన పాలవడం అవసరమా? కొంచెం ఆలోచించుకొని మాట్లాడాలి. సార్ అంటే ఇది ఒక పొలిటికల్ విమర్శ అని అనుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణలో కూడా జనసేన ఉంది. వచ్చే ఎలక్షన్స్ నాటికి ఆహ్,
కూటమి అంటే బీజేపీ టీడీపీతో కలిసి వెళ్ళబోతున్నట్టు కొంత వార్తలు వైరల్ అవుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే టార్గెట్ చేస్తున్నారా బీఆర్ఎస్ పార్టీ కూడా? ఎందుకంటే గతంలో కేటీఆర్ గారు కూడా ఏపీ పాలిటిక్స్ పైన ఒక కామెంట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడంతో ఏపీ రాజకీయాల్లో మొత్తం మార్పు వచ్చేసింది. అందుకే కూటమి గెలిచింది అన్నట్టుగా ఆయన మాట్లాడారు. సో అది ఇక్కడ కూడా అప్లై అవుతుందేమో అన్న ఒక కామెంట్ తోటి ఈ విధంగా ముందే విమర్శలు చేస్తున్నారు అనుకోవచ్చా? వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లో ఉన్నారు వాళ్ళు ప్రస్తుతము. ఎందుకంటే 10 ఏళ్ల పాటు వాళ్ళు ఏం చేయలేదు సరికదా! కాంగ్రెస్‌కు చాలా లో లెవెల్‌లో ఉన్న కాంగ్రెస్ వేరే దారి లేక కాంగ్రెస్‌ని ఎన్నుకున్నారు ప్రజలు. సో, వాళ్ళకు వీళ్ళని ఇంటికి పంపించేద్దామనే ఎన్నుకున్నారు కాంగ్రెస్‌ని. సో, ఆ కోణంలో మాట్లాడాల్సొస్తే మేము ఎన్‌డీఏ కూటమిగా ఉన్నాము, భాగస్వాములుగా ఉన్నాము. తప్పకుండా బీజేపీ రానున్న ఎలక్షన్‌లో కలిసే పోటీ చేస్తాము. ఎందుకంటే అలయన్స్‌గా ఉన్నప్పుడు ఇక్కడ ఎలాంటి వర్తిస్తాయో అక్కడ కూడా వర్తిస్తాయి. సో, దానికి సంబంధించిన సీట్ల సర్దుబాటు కావచ్చు, లేకపోతే మిగతా అంశాలకు సంబంధించినది ఆ ఎలక్షన్‌కి సంబంధించినవి వచ్చినప్పుడు తప్పకుండా అధిష్టానాలు నిర్ణయాలు తీసుకుంటాయి. అయితే వీళ్ళు ప్రతి సందర్భంలో ఇందాక చెప్పినట్టు ఆంధ్ర రాష్ట్ర పేరెత్తినప్పుడు ఆంధ్ర ప్రజలంటూ ఎత్తి వారి యొక్క మనుగడని, పొలిటికల్ మనుగడని పెంచుకోవడం కోసం మాత్రమే ఆంధ్ర వ్యక్తులకు గాని, ఆంధ్ర ప్రాంత నాయకుల పేర్లు గాని తీస్తూ ఉంటారు. సో, వాళ్ళ మనుగడ కోసం వాడుకుంటున్నారు. ఆ విషయం తెలంగాణ ప్రజలకు కూడా అర్థమైంది. వీళ్ళు ప్రతిసారి వీళ్ళ మనుగడ కోసం ఆంధ్ర వాళ్ళను దోషులుగా, దొంగలుగా చిత్రీకరిస్తూ గత 10, 12, 15 ఏళ్లుగా వాళ్ళు బ్రతుకుతున్నారు. సో, ఆ బ్రతికే క్రమంలోనే ఇప్పుడు ప్రతిసారి ఈ పేర్లు తెచ్చి తెలంగాణకు వాళ్ళు చేసిన అన్యాయం, దోపిడీ మరిపింప చేయాలని ట్రై చేస్తూ ఉంటారనమాట. ఆంధ్ర నాయకులను లేకపోతే ఆంధ్ర ప్రజల్ని దోషులుగా చూపెట్టి వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ట్రై చేస్తుంటారు. కానీ ప్రజలెప్పుడు అమాయకులు కాదు. సో, ప్రజలు ఏంటి, ఎలాగా చెయ్యాలి, ఎవరికి ఎప్పుడు కర్ర తీసుకొని వాత పెట్టాలి, కాల్చి వాత పెట్టాలనేది ప్రజలకు తెలుసు. సో, ఆ కోణంలో చూసుకుంటే వాళ్ళు ఎన్ని జిమ్మికులు చేసినా, ఏం చేసినా గూడా వాళ్ళ పొలిటికల్ మైలేజ్ కోసం చేసే ప్రతి విషయంలో కూడా ప్రజలు చాలా అప్రమత్తతతో ఉన్నారు, ఉంటారు కూడా. సో, మా అధినేతకు సంబంధించిన ఆలోచన విధానం ప్రజల పట్ల ఎలాంటి కమిట్మెంట్‌తో పనిచేస్తున్నాము, బీజేపీ నాయకత్వం ఎలాగ ముందుకు తీసుకెళ్తుంది దేశాన్ని. సో, ఈ 2 కలిసి ముందుకు వెళ్తే ఎలా ఉంటాయనే కోణంలో సంకీర్ణ భాగస్వామ్య పార్టీ అధినేతలు కూర్చొని డిసైడ్ చేస్తారు. సో, వచ్చే ఎన్నికలకు మేము ఆల్రెడీ సిద్ధపడుతున్నాము. దానికి సంబంధించిన కార్యాచరణ గ్రౌండ్ వర్క్ జరుగుతోంది. ఈసారి బలంగా ఖచ్చితంగా తెలంగాణలో కూడా పాగా వేస్తాం. సార్ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ తెలంగాణలో రాబోతున్నాయి. ఏపీలో కూడా రాబోతున్నాయి కదా! వీటిలో కూడా మరి జనసేన తెలంగాణలో పోటీ చేస్తుందా లేదన్న ఒక అనుమానం ఉంది. మరి తెలంగాణలో పోటీ చేస్తుందా? మరి ఏపీలో ఎటువంటి ప్రభావం చూపిస్తే ఛాన్సెస్ ఉన్నాయి? డెఫినెట్‌గా ఇప్పుడు పోయినసారి మున్సిపల్ ఎలక్షన్‌లోనే మేము అప్పుడు టీడీపీ విరమించుకున్నప్పటికీ చాలా చోట్ల మేము ఒంటరిగా మా యొక్క బలాన్ని, అంటే కనీస రాజకీయ అనుభవం లేని కుటుంబ వ్యక్తులు కూడా, యవ్వనంగా ఉన్న వ్యక్తులు, జస్ట్ 21, 22 ఉన్న ఇయర్స్ ఉన్న పిల్లలు కూడా నామినేషన్‌లేశారు. రాజకీయంలో ఒక ప్రముఖమైన పాత్ర పోషించాలని ముందుకొచ్చారు. క్యాడర్ అంతా పనిచేశారు. సో, ఆ కోణంలో మేము చాలా చాలా కీ రోల్ ప్లే చేశాం పోయినసారి మున్సిపల్ ఎలక్షన్స్‌లో. సో, ఎన్ని అవాకులు చవాకులు, ఎంత మానసిక సంఘర్షణ, దాడులు చేసినా, నామినేషన్ ఎయకోకుండా కిడ్నాపులు చేసినా కూడా మేము వాటినన్నిటిని ఎదుర్కొన్నాం. మేము దాదాపు సర్పంచ్‌లను, ఉప సర్పంచ్‌లను, తర్వాత విశాఖపట్నంలో ముగ్గురు ఆహ్, మాకు సంబంధించిన వార్డుకు సంబంధించిన కౌన్సిలర్‌లను, సో, ఇలాగా మేము పాగా వేయడం జరిగింది. దాన్ని ఈసారి అధికారంలో ఉండగా మరింతగా ముందుకు వెళ్దాం. అలాగే తెలంగాణకు సంబంధించి కూడా తప్పకుండా మేమేసే కీ రోల్ అనేది తప్పకుండా తెలంగాణలో కూడా రానున్న ఎన్నికలు, ఎన్నికలకు సంబంధించినంత వరకు పోయినసారి కూడా అనుకున్నాము. అప్పుడు చిన్న సర్దుబాటు బీజేపీ వాళ్ళు అడగడంతో అప్పుడు ఇవ్వడం జరిగింది. ఈసారి తప్పకుండా తెలంగాణకు సంబంధించిన మున్సిపల్ ఎలక్షన్‌లలో కూడా ఖచ్చితంగా జనసేన పార్టీ అనేది తన బలాన్ని నిరూపించుకుంటుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఏపీలో మరి అంటే జెండా ఎగరేస్తుందా మున్సిపల్ ఎలక్షన్స్‌లో జనసేన పార్టీ? ఎందుకంటే అటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు గెలవడానికి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మొన్న కూడా జరిగిన కొన్ని ఎలక్షన్స్‌లో, లోకల్ ఎలక్షన్స్‌లో వైసీపీ కాస్త బలం కనిపించింది. మరి ఇప్పుడు అంటే మున్సిపల్ ఎలక్షన్స్‌లో కూడా తన హవా కంటిన్యూ అవుతుందని కూడా అంటున్నారు. మరి మీరేం చెప్తారు దీనికి సంబంధించి? మున్సిపల్ ఎలక్షన్స్ ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు, స్థానిక సంస్థలు ఎన్నికలు ఎప్పుడు స్థానికంగా ఉండే అంశాల పట్ల, స్థానికంగా ఉండే సమస్యల పట్లనే ప్రభావితం చూపుతాయి. సో, దాదాపుగా ఏ మున్సిపల్ ఎలక్షన్స్ అయినా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార భాగస్వామ్యంలో ఉన్న పార్టీలే ఎక్కువగా గెలుపును కోరుకుంటాయి. ఎందుకంటే బడ్జెట్ ఇష్యూస్, లేకపోతే ప్రభుత్వం కేటాయించే నిధులు ప్రజలకు సక్రమంగా అందడంలో, సో, ప్రజలు కూడా ఆలోచించి అధికార భాగస్వామ్యంలో ఉన్న వ్యక్తులకే ఎక్కువగా మద్దతు తెలియజేస్తాయి. అలా కోరుకున్న
అలా కాకుండా కూడా ఇప్పుడు మేము ప్రజల ఆదరణ పొంది 164 సీట్లలో గెలుపొంది ప్రజల్లో మేము ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూనే లా అండ్ ఆర్డర్ విషయంలో ఖచ్చితమైన నిబంధనలు పాటిస్తూనే ముందుకు వెళ్తున్నాం. అలాగే ఏ తప్పు జరిగినా కూడా దాన్ని ఒప్పుకొని దాన్ని సరి చేసుకుంటున్నాం. సో మేము ప్రజల దగ్గర మేము ప్రతి అంశాన్ని ఓపెన్ గానే ఉంచుతున్నాం. జీవో విషయాలలో, బడ్జెట్ విషయాలలో, పొరపాట్లు జరిగిన విషయాలలో, ఇచ్చే అధికార భాగస్వామ్యంలో ఇచ్చే విలువ విషయంలో, తర్వాత ఎమ్మెల్యేలు మంత్రుల పనితీరుల విషయంలో ఎక్కడ ఎవరు పొరపాటు చేసిన ఇమీడియట్ గా సస్పెన్షన్స్ లేకపోతే వారికి క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంలో కానీ లేకపోతే వారి దగ్గర నుంచి నెక్స్ట్ టైం అలాంటిది ఎక్స్పెక్ట్ చేయకోకుండా వెంటనే ఆ తప్పు సరిదిద్దుకునేది బాగా చేసేలా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేలా. సో ఇవన్నీ మంత్రుల ర్యాంకింగ్స్ విషయంలో, సో ప్రతి విషయంలో కూడా మేము కూటమి భాగస్వామ్యం అనేది ఇందులో కీ రోల్ ప్లే చేస్తుంది. సో రానున్న ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికలలో జనసేన పాత్ర ఎలా ఉంటుంది అనేది ఖచ్చితంగా అధిష్టానాలు రెండు కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు గారు కలిసి ఎవరికి ఎన్ని చోట్ల కేటాయించాలి, ఎందుకంటే దాదాపు సింహభావం మాకు ఇవ్వాలి, ఇస్తారని దాదాపు ఎలక్షన్ ముందే కళ్యాణ్ గారు అన్నారు. కాబట్టి స్థానిక సంస్థల్లో ఒకవేళ ఎమ్మెల్యే సీట్లు మనం తక్కువ తీసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనకి ఎక్కువ వాటా వస్తుంది అనే సంకేతాన్ని ఆయన 2 ఏళ్ల కిందట ఇచ్చారు. కాబట్టి సో ఆ కోణాన్ని మేము డెఫినెట్ గా మా అధినేత ముందు పెడతారు. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన ప్రభావం హవా డామ్ షూర్ గా ఉంటుంది, ఊహించని విధంగా ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. యా, థ్యాంక్ యూ.